ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఆనవాయితీ ప్రకారం మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం నుండి ఈరోజు వరకు ఏ పార్టీ లేని విధంగా మన తెలుగుదేశం పార్టీ ఒక మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారమే మనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఘనంగా మహానాడు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. అదే సందర్భంలో ఈ నెల 27, 28, 29 సంవత్సరంలో 27 తేదీల్లో కూడా మన కడపలో భారీ మహానాడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే సందర్భంలో మినీ మహానాడు అని మన పెనుగొండ కాన్స్టిట్యున్సీలో మన మంత్రివర్యులు సవితమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేదానికి కూడా ఈరోజు అందరూ నిశ్చయించుకున్నారు. దానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి ప్రతి కార్యకర్త, బూత్ కన్వీనర్లు, మండల నాయకులు, మండల కన్వీనర్లు, పంచాయతీ కన్వీనర్లు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా సత్యసాయి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా 24వ తేదీ మహానాడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కూడా ప్రతి కార్యకర్త వచ్చి మహానాడుని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అదే కాకుండా ఈ నెల 27, 28, 29లో కూడా మన కడప జిల్లాలో మన మంత్రివర్యులకు కూడా సవితమ్మ గారు ఇన్ఛార్జ్ ఇచ్చారు, అక్కడికి బాధ్యతలు అప్పగించారు. కాబట్టి మన కాన్స్టిట్యున్సీ తరపున కడప జిల్లాకు కూడా అత్యధిక జనాభాతో వెళ్ళి సంఘీభావం తెలిపి మన ఎన్టీ రామారావుకి ఆత్మస్థైర్యం కల్పించి పార్టీ బలోపేతాన్ని ఇంకా పుంజుకోవాలని కోరుకుంటూ ఆ మహానాడిని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మహానాడు సంబంధించి విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ మీడియా సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మన నందమూరి తారక రామారావు గారు జన్మదినం పురస్కరించుకొని మే 27, 28, 29 తేదీల్లో రాష్ట్ర స్థాయి మహానాడు ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కడపలో 27, 28, 29వ తారీఖుల రాష్ట్ర స్థాయి మహానాడు మహాసభ కార్యక్రమం ఉంటుంది. అందులో భాగంగా నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా మినీ మహానాడు కార్యక్రమాలని, మహాసభలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా పెనుగొండ నియోజకవర్గంలో 21వ తారీఖు ఉదయం 11 గంటలకు పెనుగొండ పట్టణంలోని నియోజకవర్గ స్థాయి టీడీపీ కార్యాలయంలో మన నియోజకవర్గ స్థాయి మహానాడు కార్యక్రమం మన పెనుగొండ శాసనసభ్యులు మంత్రి సౌతమ్మ గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేయోభిలాషులు అందరూ ఈ పెనుగొండ నియోజకవర్గ స్థాయి మహానాడు కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. కాబట్టి నియోజకవర్గంలోని అన్ని మండలాల వారిగా, అన్ని గ్రామ పంచాయతీల వారిగా, గ్రామాల వారిగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ తరలి రావాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి సంవత్సరం మన నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మే 27, 28, 29 తేదీలలో రాష్ట్ర మహానాడు పసుపు పండుగను ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగా మొదటగా మరి ప్రతి నియోజకవర్గంలో కూడా మినీ మహానాడు ఏర్పాటు చేసుకొని మరి తర్వాత జిల్లా మహానాడు ఏర్పాటు అవుతుంది. జిల్లా మహానాడు అయిన తర్వాత రాష్ట్ర మహానాడు ఉంటుంది. అందులో భాగంగానే మన నియోజకవర్గంలో 21వ తేదీన మన తెలుగుదేశం పార్టీ పెనుగొండ ఆఫీస్ నందు గౌరవనీయులు మంత్రి సౌతమ్ గారి అధ్యక్షతన మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించుటకు అందరూ నిశ్చయించినారు. కావున 5 మండలాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా 24వ తేదీ జిల్లా మహానాడు పుట్టపర్తి నందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమానికి కూడా నియోజకవర్గం నుండి భారీ ఎత్తున తరలి వెళ్ళి మరి జిల్లా మహానాడును కూడా విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుతున్నా. మరి అదేవిధంగా 27, 28, 29 తేదీల్లో కడప జిల్లాలో జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమానికి కూడా భారీ ఎత్తున తరలి వెళ్ళి
మరి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుతూ ఈ సదావకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.